హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఇల్లు, నేను మీ శ్రావణజ్యోతి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా హౌస్ వైఫ్కి రిలేటెడ్గా ఉంటాయి. హౌస్ వైఫ్ అంటే ఓన్లీ వంట పని, ఇంటి పని కాదండి, ఇంకా మనం ఏం చేయగలం అనేసి నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి అన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా ఒకసారి ఛానల్ అయితే చూడండి. వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదండి. మీరు వీడియో ఓపెన్ చేసి ఇప్పటివరకు కూడా చూస్తున్నారు అంటే మీరు కూడా ఈ లేజీనెస్తో సఫర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఇదే టాపిక్ మీద మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకుందాం కదా, అదే గురువారం పోస్ట్ చేసిన వీడియోలో. ఆ వీడియోకి రిలేటెడ్గానే ఇప్పుడు కూడా ఈ వీడియో ఉంటుందన్నమాట. ఈ టాపిక్ పైన ఒక సిరీస్లా చేయండి అనేసి కామెంట్ చేస్తున్నారు. అలాగే పర్సనల్గా ఒక ముగ్గురు అయితే డిఎం కూడా చేశారండి ఇన్స్టాగ్రామ్లో. తప్పకుండా మీరందరికీ ఉపయోగపడుతుంది అంటే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను చెప్పే ఈ మాటలు కొంతమందికైనా యూజ్ అవుతున్నాయి అంటే నాకు కూడా హ్యాపీయే కదండి. మీరు ఇచ్చే సపోర్ట్ కూడా అలాగే ఉంది. మంచిగా కామెంట్ చేస్తున్నారు మీకు యూజ్ అవుతుంది అని చెప్పి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈరోజు వీడియోలో కూడా ఎప్పట్లాగే నేను ఇంట్లో పనులు కొన్ని చేసుకుంటూ మనమైతే ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేనైతే మార్నింగ్ ఫస్ట్ వేడి నీళ్ళతో స్టార్ట్ చేసి తర్వాత తిప్పతీగని ఒకసారి ఒక వీడియోలో మీకు చూపించాను చూడండి. తిప్పతీగని పౌడర్గా చేసుకొని ఉంచేసుకున్నాను అనమాట. ఆ పౌడర్ని కొంచెం వేడి నీళ్ళలో ఒక్క 2 నిమిషాలు ఇలా వేడి చేసి, అది నార్మల్గా వేడి నీళ్ళు అయినా తాగేయచ్చు, లేదా ఒక 2 నిమిషాలు మరిగించైనా తాగవచ్చు అనమాట. చాలా మంచిది. ఇదైతే నేను ఇప్పుడు తాగుతున్నాను, బాగానే ఉంది. ఇక నేను నా బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. స్ప్రౌట్స్ ఎప్పుడు నేను ఇంట్లో ఉంచుకుంటాను అండి. ఇలాగ స్ప్రౌట్స్ రెడీగా ఉంచుకుంటే ఎప్పుడు మన ఈవినింగ్ స్నాక్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఏవైనా లేనప్పుడు తినాలి అంటే తినేయచ్చు. అందుకని నేను స్ప్రౌట్స్ ఉంచుకుంటాను. అలాగే నానబెట్టిన పల్లీలు, ఇంకా ఇవన్నీ వేసుకొని స్టీమ్ చేసుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇంకా మెయిన్ మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనందరం కూడా బద్దకించడానికి, బద్ధకంగా ఉండడానికి కారణాలు ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలని చెప్పి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అలసట, నీరసం, సరైన నిద్ర లేకపోవడం, ఎక్కువగా స్ట్రెస్ ఉండడం వల్ల, ఎక్కువగా అంటే ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉండడం వల్ల, కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇంటిని మెయింటైన్ చేయడమే కష్టం అనుకుంటే ఇంకా ఇంటిని మెయింటైన్ చేస్తూ ఇంకా బయటకు వెళ్ళి కూడా వర్క్ చేస్తుంటారు. నిజంగా అలాంటి వాళ్ళైతే నిజంగా గ్రేట్ అండి. అటు పిల్లల్ని, ఇంటిని, ఇంకా బయట వర్క్ని అన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఎలా మేనేజ్ చేసుకుంటారో నిజంగా వాళ్ళైతే చాలా గ్రేట్ కదా. వీటన్నింటి వల్ల ఒక రకమైన స్ట్రెస్ అయితే, కొంతమందికి ఫ్యామిలీలో కొంచెమైనా మారల్ సపోర్ట్ లేకపోవడం వల్ల, చిన్న అప్రిషియేషన్ లేకపోవడం వల్ల, ఇలాంటి వాళ్ళకి కూడా పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, చేయాలి అనే ఒక ఇది లేకపోవడం వల్ల కూడా ఒక లేజినెస్ అనేది వస్తుందన్నమాట. రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాపిక్ అని చెప్పి. అందులో మీదేదో మీరు లాస్ట్ వీడియోలో తెలుసుకున్నారనుకుంటున్నాను. ఇక్కడ నేనేంటంటే క్లీనింగ్ లిక్విడ్ తయారు చేస్తానమాట. హోమ్ మేడ్ నేను ఇంట్లోనే ఎప్పుడూ చేసుకుంటాను, మీకు తెలుసు కదా. ఒక వంతు వెనిగర్, ఒక వంతు వాటర్, 2 ఈక్వల్గా తీసుకొని అందులో కొంచెంగా బేకింగ్ సోడా వేస్తాను. ఎప్పుడూ ఒక బౌల్లో కలుపుకుంటాను అనమాట. వెనిగర్కి బేకింగ్ సోడా వేస్తే రియాక్షన్ జరిగి పొంగుతుందని చెప్పి ఒక బౌల్లో కలుపుకుంటాను. ఈరోజు ఏంటంటే కొత్త ప్రయోగం చేశానమాట. కొద్దిగా గ్యాప్ ఉంచితే పొంగదు కదా అని చెప్పి కొంచెం గ్యాప్ ఉంచాను ఆల్రెడీ, అయినా కూడా బేకింగ్ సోడా వేసేసరికి పొంగిందనమాట. మీరైతే అలా చేయకండి. కొద్దిగా వేసుకుంటే, చిరుకుడు వేసుకుంటే ఆ రియాక్షన్ అంత ఎక్కువగా జరగకపోదు. నేను ఒకసారి ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట, అందుకు పొంగిపోయింది. మీరు చేసుకుంటే మాత్రం అలా చేసుకోకండి. ముందుగా కలుపుకొని తర్వాత బాటిల్లో కావాలనుకుంటే మీరు స్టోర్ చేసుకోండి. ఇందులో కొంచెం మీరు ఏదైతే వాడుతున్నారో డిష్ వాష్ లిక్విడ్, అది 1 స్పూన్ వరకు వేసుకొని ఇలా మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నచ్చినప్పుడు స్ప్రే బాటిల్లో వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. కిచెన్ కౌంటర్ టాప్ కానీ, కిచెన్ బ్యాక్ సైడ్ మనకి టైల్స్ ఉంటాయి కదా, ఇంకా వాష్ బేసిన్లు, షింకులు, జిడ్డుగా ఉండే ప్లేస్ ఎక్కడైనా కూడా మనం ఈ లిక్విడ్ ఉంచుకొని వాడుకోవచ్చు. ఒక చిన్న స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలు అనమాట. మన సూపర్ మ్యాజిక్ క్లీనింగ్ లిక్విడ్ అయితే తయారైపోతుంది. నేను ఎప్పుడు కూడా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా మనం మెయిన్ టాపిక్ అయితే వచ్చేద్దాం. మనలో చాలామంది హోమ్ మేకర్స్, చాలామందికి చాలా టాలెంటెడ్ ఉంటారండి. మల్టీ టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేక, సపోర్ట్ లేక చాలామంది ఏంటంటే ఇంకా ఆగిపోతుంటారు అనమాట. వాళ్ళకుండే టాలెంట్ని బయటకు తీయకుండా ఇంకా చాలామంది ఆగిపోతుంటారు. వాళ్ళకి చిన్న మోరల్ సపోర్ట్ ఇచ్చినా చాలు, ఎక్కడికో వెళ్తారను. ఇంకా కొంతమంది ఏంటంటే ఇంట్లో సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళకుండే భయం అనమాట. కొంచెం భయం, మొహమాటం, ఎవరితో కూడా మింగిల్ అవ్వకపోవడం, కొంచెం ఇంట్రోవర్ట్గా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉండే వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నది చేయలేక, అంటే అది కూడా బద్ధకం అనే దీంట్లో సెక్షన్లో తెచ్చేస్తారు. కానీ అలా కాదు, చాలామంది వీటన్నిటి లక్షణాలను కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ, అంటే బద్ధకమా లేకపోతే చేయలేకపోతున్నామా వాటికి ఒక కంక్లూజన్లో ఉంటారనమాట. నేను బద్ధకిస్తున్నానా, లేకపోతే చేయడానికి మొహమాట పడుతున్నానా, లేకపోతే
ఒక స్టెప్ వేయట్లేదా, ఇలాంటి రకరకాల ఆలోచనలతో అసలు అది స్టార్ట్ చేయడమే మానేస్తారనమాట. చాలా వాళ్ళకి మ్యారేజ్ అవ్వకముందు కావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత కావచ్చు, కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి రకరకాలుగా ఏదో ఒకటి మనం కూడా సాధించాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండి మనతో కాదులే ఇవాళ వద్దులే రేపు స్టార్ట్ చేద్దాం, చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే అందరూ నవ్వుతారేమో, ఇంకా మళ్ళీ మనకి లాస్ అవుతామేమో, మళ్ళీ ఎందుకులే ఇవన్నీ చేయడం అని రకరకాలుగా చిన్న చిన్న వాళ్ళ ఆలోచనలు ఉంటాయి చెయ్యాలి అని. అంటే ఒక బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఒక వాళ్ళకి నచ్చిన ఒక బ్యూటీషియన్ కోర్స్ అవ్వచ్చు, టైలరింగ్ అవ్వచ్చు, చిన్న చిన్న ఇప్పుడు అందరూ చిన్న చిన్న జ్యువెలరీ బిజినెస్లు ఉంటున్నాయి, లేదంటే సారీ బిజినెస్లు ఉంటున్నాయి. ఇంకా యూట్యూబ్ చాలామంది ఏంటంటే అసలు ఎలాంటి పెట్టుబడి పెట్టవసరం లేదు, మీ చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు యూట్యూబ్ ఈజీగా పెట్టుకోవచ్చు. చాలామందికి అయితే యూట్యూబ్ పెట్టాలండి, నాకు డిఎం కూడా చేస్తున్నారు, అక్కడ యూట్యూబ్ పెట్టాలంది ఒక సజెషన్ ఇవ్వండి అని చెప్పి నాకైతే కొంతమంది అయితే డిఎం చేశారు. మీరు కూడా ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మీకు కూడా యూట్యూబ్ పెట్టాలని ఉంది, కానీ ఇంత మొహమాటం వల్ల ఇంట్రోవర్ట్ అయి ఉండి కొంచెం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఇలాంటి ఆలోచనలన్నీ ఉండే వాళ్ళైతే తప్పకుండా నేను ఇచ్చే సలహా ఏంటంటే యూట్యూబ్ పెట్టమనేనండి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను కూడా ఒక ఇంట్రోవర్ట్ అనమాట, ఎవరితో అంత వేగం కలిసే టైప్ కాదు. అలాంటిది నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ ముందు ఇలా వీడియోస్ చేస్తున్నాను అంటే మీరు కూడా ఈజీగా చేయగలరు. నేను కూడా అంతలా అందరితో కలిసి మాట్లాడే టైప్ అయితే కాదండి, కొంచెం మా సరౌండింగ్ అంతవరకులోనే ఉండేదాన్ని అనమాట. తప్పకుండా మీరు కూడా చేయగలరు. మీకు యూట్యూబ్ పెట్టాలి అని ఉండి ఇలా వెనకడుగు వేస్తున్నారంటే తప్పకుండా నాకు ఇన్స్టాలో డిఎం చేయండి. యూట్యూబ్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుంది అంటే నేను చెప్పడం తప్పేం కాదండి. అందుకని ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను నాకు తెలిసినంతవరకు కూడా. ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నింటిలో కూడా మీ బద్ధకం దేనికి రీజనో మీరు తెలుసుకున్నారు కదా. మీ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల, లేకపోతే అప్రిషియేషన్ లేకపోవడం వల్ల, లేకపోతే భయం వల్ల చేయగలనా లేదా అనే ఆలోచనతో ఆగిపోవడం, అది కూడా ఒక లేజినెస్ కిందే వస్తుంది. ఇంకా ప్రోక్రాస్టినేషన్ అనమాట, చేసే పనిని వాయిదా వేయడం. ఈరోజు చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం, ఈరోజు మంచిది కాదులే, ఈరోజు ఇక్కడికి వెళ్ళాలంటే సాకులు వెతుక్కుంటాం అనమాట. మనం చేసే పనిని అది స్టార్ట్ చేసేస్తే ఒక 10 నిమిషాల్లో అయిపోయే పనిని కూడా మనం 1-2 రోజులు కూడా పోస్ట్ పోన్ చేసే రోజులైతే ఉంటాయి కదా, అది కూడా మనం తప్పించుకోవాలన్నమాట. వెంటనే స్టార్టింగ్ మూమెంటే మనం ఒక్కసారి ఒక ఎనర్జీ తెచ్చుకోవాలనుకో చక్కని చేసేస్తాం, వెంటనే ఆ మూమెంటే మనకు అవసరం అనమాట. అదొకటి. ఇంకా ఈ భయపడే వాళ్ళు ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎవరైతే భయపడి ఆగిపోతున్నారో, భయపడి చేయలేకపోతున్నారో వాళ్ళ కోసం ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ అయితే చెప్తానండి. ఈ స్టోరీ విన్నాక ఎవరైతే భయంతో ఆగిపోయి ఎన్నో సాధించాలనుకుంటున్నారో, వాళ్ళకి ఎంత టాలెంట్, భయపడి వాళ్ళు నేనైతే చాలామంది చూశానండి, వాళ్ళకి టాలెంట్ ఉండి కూడా ఇంకా ఓపెన్ అప్ అవ్వలేక చేయలేని వాళ్ళు చాలామందిని అయితే చూశాను. నిజంగా నేను అనుకుంటాను ఇంత టాలెంట్ ఉండి ఎలా ఆగిపోతున్నారు అనేసి. కొంచెం వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకుని వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకుని చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎంత పైకి వస్తారో. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనుకుంటున్నాను, వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ స్టోరీ అయితే వినండి. నేను ఈ స్టోరీ విన్నాను, నాకు చాలా మోటివేట్ అయ్యాను అనమాట. నేను కూడా ఆ టైప్ మనిషినే కదా, మీకు కూడా అలాంటి వాళ్ళైతే కనెక్ట్ అవుతారు, ఒకసారి వినండి. ఇది గౌతమ్ బుద్ధుని చెప్పిన కథ అనమాట. గౌతమ్ బుద్ధుడు చెప్పిన కథలన్నీ కూడా మనకి చాలా బాగుంటాయండి, నాకు చాలా ఇష్టం అనమాట. చాణక్య నీతి ఇలాంటివన్నీ కూడా. ఈరోజు అయితే ఈ చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక వ్యాపారం ఉన్నారనమాట. ఆ వ్యాపారికి ఒక భార్య, 2 పిల్లలు, 2 మగపిల్లలు అనమాట. అతను బట్టల వ్యాపారం చేస్తుంటారు, ఆ వ్యాపారంతోనే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు అనమాట. ఆయనకి 2 పిల్లలని చెప్పాను కదా. పెద్ద అబ్బాయి ఏంటంటే చాలా మొహమాటస్తుడు అనమాట, చాలా భయంగా, ఎవరితో కలవకుండా తనలో తానే ఉండేవాడనమాట. చిన్న అబ్బాయి మాత్రం చాలా యాక్టివ్గా, హుషారుగా, అందరితో కలుసుకుంటూ సరదాగా ఆడుతూ పాడుతూ అందరితో కూడా చాలా ఈజీగా కలిసిపోయేవాడు అనమాట. ఇద్దరిది కూడా పూర్తిగా ఆపోజిట్ మైండ్ సెట్. ఈ అబ్బాయి పూర్తిగా ఈజీగా ఎవరితోనే కలిసిపోతాడో, ఆ అబ్బాయి కనీసం మాట కూడా ఆడనమాట. ఇద్దరిది పూర్తిగా డిఫరెంట్ అవడం వల్ల ప్రజలు కూడా చాలామంది ఇంకా ఆ అబ్బాయిని ఒక స్టాంప్ అనేది వేసేస్తారు కదా, అలా వీడు అసమర్థుడు, పిరికివాడు అనేసి ఒక స్టాంప్ అనేది వేశారనమాట. ఇంకా ఆ అబ్బాయి ఇంకెలా మారడానికైనా ఛాన్స్ ఉండదు కదా. ఇంకా ఈ పిల్లాడి ప్రవర్తన చూసి ఇంకా బయట వాళ్ళ మాటలు విని వాళ్ళ నాన్నగారికి విపరీతమైన కోపం వచ్చేసేది. ఎప్పుడు కూడా దేనికో ఒకదానికి అబ్బాయిని తిడుతూ ఉండడం, అప్పుడప్పుడు కొడుతూ ఉండడం కూడా చేసేవారనమాట, మారుతాడేమో అని చెప్పి. ఇంకా తిట్టడం, కొట్టడం వల్ల ఆ అబ్బాయికి సిగ్గు మొహమాటం పోలేదు సరికదా, ఇంకా భయం కూడా ఎక్కువ అయిందనమాట. కొట్టడం వల్ల భయం ఎక్కువ అవడంతో పాటు అతనికి ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఇంకా ఏమైనా చెప్దామన్నా చేద్దామన్నా కూడా ఏదైనా మిస్టేక్ అవుతుందేమో, ఏమైనా అంటారేమో భయపడి
అస్సలు చేయడం మానేసేవాడు అనమాట. స్కూల్లో కూడా సమాధానాలు సరిగ్గా చెప్పేవాడు కాదు. ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా భయపడడం వల్ల వచ్చినవి కూడా మర్చిపోయి రాసేవాడు కాదనమాట. ఇలా చదువులో కూడా వెనకబడిపోయి చదువు కూడా పూర్తిగా చదవకుండా మధ్యలోనే ఆపేశాడు అనమాట. ఇంకా యుక్త వయసు వచ్చిన తర్వాత చదువు కూడా సరిగ్గా లేదు కదా అని చెప్పి ఇంకా తన వ్యాపారాన్ని చూసుకోమన్నారనమాట వాళ్ళ నాన్నగారు. ఇంకా తన వ్యాపారం చూసుకుంటుండగా ఇంకా అప్పుడు కూడా సరిగ్గా చేయలేక ఈ మందబుద్ధి వల్ల, మొహమాటం వల్ల, ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పకపోవడం వల్ల వ్యాపారం కూడా సరిగ్గా నడిచేది కాదు. వాళ్ళ నాన్నగారితో ఇంకా ఎప్పుడు కూడా చివాట్లు పడుతూనే ఉండేవన్నమాట. ఇంకా ఈ అబ్బాయి షాపులో వ్యాపారం చేస్తుండగా వీళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళి ఇలా బట్టల వ్యాపారం చేసుకుంటుండేవాళ్ళు అనమాట. ఇంకా ఈ అబ్బాయి గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు కదా, ఎవరో కనిపెట్టిన వాళ్ళు ఉంటారు కదా దొంగలు, వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళి అమ్ముతూ ఉంటారు అనమాట ఇలా బట్టలన్నీ కూడా. ఇంకా ఈ అబ్బాయి ఇక్కడ చూస్తుంటే వాళ్ళ నాన్నగారు బయట ఊర్లు వెళ్ళడం ఇలా అమ్మడం అవన్నీ చేస్తుంటారు అనమాట. వాళ్ళ నాన్నగారు లేని సమయం చూసి ఇద్దరు దొంగలు వచ్చి, మీ నాన్నగారు పిల్ల పలానా చోట ఉన్నారు, మమ్మల్ని పంపించారు బట్టలు తెమ్మని చెప్పి, అక్కడ సరుకు ఏదో అయిపోయిందంట కావాలని చెప్పారు అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. ఈ అబ్బాయికి అప్పటికి కూడా భయం అనమాట, అడగాల వద్దా అని. అడిగితే నాన్నగారు ఏమనుకుంటారో, నేను పంపించిన వాళ్ళకి నువ్వు ఇంకా పంపించకుండా నువ్వు ఇలాంటి వాళ్ళని తిరిగి పంపించేస్తావా అంటారా, లేకపోతే వీళ్ళని అడిగితే వీళ్ళేమంటారని చెప్పి మొహమాట పడి అడగాల వద్దా అని ఆలోచించేలోపే వాళ్ళన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోతారనమాట. షాప్లో ఉన్న సరుకంతా ఏమైంది, అసలు ఏం జరిగిందని అడిగితే, మీరే కదా నాన్నగారు పంపించారు ఇద్దరు మనుషుల్ని, వాళ్ళ చేతి పంపించారంటే అసలు వాళ్ళ నాన్నగారు ఇంకా విపరీతమైన కోపం వచ్చి ఇంకా తిట్లన్నీ తిట్టారనమాట. వీధిలో వాళ్ళందరూ కూడా చూసి నవ్వడం, ఇంకా అది కూడా తట్టుకోలేక ఇలాంటి వాడు ఎంత అసమర్థుడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి కొట్టి మరీ ఇంట్లోంచి బయట పంపించేస్తారు. పాపవాడు అలా నడుచుకుంటూ వెళ్ళి ఏ దిక్కు తోచకుండా ఇంకా నా వల్లే ఎంత తప్పు జరుగుతుంది, నేనుండి ఎవరికి ఉపయోగం లేదని చెప్పి ఒక నది దగ్గరికి వెళ్ళిపోతాడనమాట చావడానికి అని చెప్పి. ఇంకా అందులో దూకేస్తాడు. వెంటనే ఆ పక్కనే గౌతమ బుద్ధుడి శిష్యులు ఉంటారనమాట. వెంటనే ఆయన దూకి అతన్ని కాపాడతాడు. ఏంటి నువ్వు ఇలా చేసావు అంటే, నా ఇలా అనే పరిస్థితి చెప్తానమాట. మా గురువు గారు ఉన్నారు, నీ సమస్యకు పరిష్కారం చెప్తానని చెప్పి గౌతమ బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్తారనమాట. గౌతమ బుద్ధుడు ఏంటి నీ సమస్య అని అడిగితే, నేను ఎవరికి ఎందుకు పనికిరాను, నేను చాలా అసమర్థుడిని, నేను చాలా మందబుద్ధివాడిని, నా వల్ల మా నాన్నగారికి చాలా నష్టం జరిగింది, నా అసమర్థత వల్ల ఊళ్ళో వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను గేలి చేస్తూ ఉంటారు, నేనుండి ప్రయోజనం ఏం లేదు, నాకు ఉండే సమస్యల వల్ల నేను ఇంకా ఈ సమస్యల నుండి నేను బయటపడలేను అని చెప్తాడనమాట. ఇదంతా విన్న గౌతమ బుద్ధుడు, సరే అయితే నేను చెప్పిన పని నువ్వు చేశావు అంటే నీ సమస్యల నుంచి బయటపడమే కాకుండా నీ జీవితానికి కూడా ఒక చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు ఆ యువకుడు సంతోషంగా, నిజంగా జరుగుతుందా, నిజంగా ఇలా జరుగుతుందంటే నేను తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తాను అంటాడనమాట. చెప్పండి, వెంటనే చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అంటే వెంటనే ఇంకా గౌతమ బుద్ధుడు స్టార్ట్ చేస్తాడనమాట. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి బయట ఎవరు నీకు తెలియని వాళ్ళ దగ్గర ఒక 20 మందితో వాళ్ళ గురించి వాళ్ళ విషయాలు అన్నీ తెలుసుకొని నా దగ్గర తీసుకురా అని చెప్తాడు. అప్పుడు ఆ యువకుడు భయపడి, నేనా ఎలా చేయాలా అంటే, నువ్వు చేయలేకపోతే వదిలేండి, మరి నీ సమస్యకు పరిష్కారం నేను చెప్పలేనంటారు. సరే అని చెప్పి వెళ్ళి ఒక 20 మందితో మాట్లాడి వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుని, కొంతమంది చెప్పడానికి నచ్చలేదు, కొంతమంది చెప్పారు, కొంతమంది స్నేహితులు కూడా అయ్యారనమాట. ఇంకా ఆ విషయాన్ని గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చి చెప్తాడనమాట. ఈరోజు నాకు చాలామంది ఇలా వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పారు, ఇంకా కొంతమంది నాకు స్నేహితులు కూడా అయ్యారు అని చెప్పారనమాట. అయితే చాలా సంతోషం అంటారు. ఇంకా నెక్స్ట్ డే వస్తారనమాట. నెక్స్ట్ డే కూడా ఇలాగే పొద్దున్నే వచ్చి, నిన్న చేశాను కదా, ఈరోజు ఏం చేయాలో చెప్పండి అనమాట. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే, నాకు 100 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 100 మందికి కూడా నువ్వు నీటి తాలూకా ప్రాముఖ్యత, నీటి విలువ గురించి చెప్పు అంటారనమాట. నేను ఎలా చెప్పగలను, నేను చదువే రాని వాడిని, నేను ఎలా ఇవన్నీ చెప్పగలను, మీ శిష్యులకు నేను చెప్పేంత వాడినా మీరు కావాలని నాతో ఇలా చేస్తున్నారు అంటారు. అయితే సరే చెప్పొద్దులే, నీ సమస్యకు నేను ఇంకా నువ్వే ఇది చేయకపోతే నేను ఎలా పరిష్కారం చెప్తాను అంటారు. సరే నాకు పరిష్కారం కావాలి, నేను చెప్తానని చెప్పి వెళ్ళి చెప్తానమాట. తర్వాత వచ్చి, నేను చెప్పాను చూసారా అంటే, భలే చెప్పేవే, చదువుకోకపోయినా ఎంత బాగా చెప్పావు అని మంచిగా పొగుడతారనమాట. అలా పొగడడం వల్ల ఈ అబ్బాయికి మరికొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి, నేను మళ్ళీ చెప్తానని చెప్పి వాళ్ళతో ఇంకా కాసేపు ఉండి చక్కగా చెప్పి వచ్చారనమాట. ఆ చిన్న పొగడ్త ఆయనకి ఎంతో మార్పునిచ్చింది. ఇంకా అదే నమ్మకంతో మరుసటి రోజు కూడా వెళ్తారనమాట. ఇంకా 3వది కూడా చేసేస్తే నాకు మీరు పరిష్కారం చెప్తున్నారు కదా, ఈరోజు ఏం చేయాలో చెప్పండి అంటారనమాట. ఈరోజు చేయవలసింది ఏంటంటే, నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి అని. అమ్మో, నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళంటే నాకు తిడతారు, ఇంకా కొడతారు, మళ్ళీ ఎందుకు వచ్చావని చెప్పి నేను వెళ్ళంటే, సరే అయితే వెళ్ళొద్దులే, నీకు ఇంకా నీ పరిష్కారం నేను చెప్పలేను అని చెప్పేస్తాం. లేదు వెళ్తానని, నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పు, ఇంకెప్పుడు ఇలా చేయను నాన్నగారని ఒకసారి మాట్లాడితే కదా నీకు తెలుస్తుందని చెప్పాను. సరే ధైర్యం తెచ్చుకొని వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతానమాట. వీడింతలా మాట్లాడడమే వాళ్ళ నాన్నగారికి ఒక ఎంతో ఆనందం కల్పించమాట. ఎప్పుడు నోరు విప్పి మాట్లాడు కదా, ఇంకొక అవకాశం ఇవ్వండి నాన్నగారు, ఇంకెప్పుడు ఇలా చేయను అనడమే ఆయన
మనసు కరిగి సరే అని ఓకే చెప్తాను అనమాట. ఇంకా తర్వాత గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వచ్చి, స్వామి మీరు చెప్పిన 3 కూడా నేను చేశాను కదా, ఇప్పుడు నా జీవితానికి ఒక పరిష్కారం చెప్పండి, నేను మార్చుకోగలనో చెప్పండి అంటే, ఇంకా నేనేం చెప్పగలను, నువ్వే నీ పరిష్కారాన్ని వెతుక్కున్నావు కదా, మొదట ఎవరితో మాట్లాడేవాడు కాదు, అలాంటిది 20 మందితో కలిసి వాళ్ళతో మాట్లాడావు, అందులో కొంతమంది స్నేహితులు కూడా చేసుకున్నావు, తర్వాత నీకు ఏది రాదనే నా భయంతో ఉండిపోయి ఎవరితో ఏమి చెప్పేవాడు కాదు, అలాంటిది నా శిష్యులకే నువ్వు పాఠం చెప్పేవాడివి అయ్యావు, తర్వాత మీ నాన్నగారితో కలిసి మాట్లాడావు, నువ్వు భయం మొహమాటం అనే ఒక దీంట్లో ఉండిపోయి నువ్వు ఏది కూడా సాధించలేకపోయావు అనమాట ఇప్పటి వరకు. ఇప్పుడు నువ్వు అది దాటేసావు, ఇంకా హ్యాపీగా నువ్వు ఏదైనా చేయగలవు, ధైర్యంగా వెళ్ళి నీకు నచ్చిన పనిలో నువ్వు అభివృద్ధి చెందని సలహా ఇస్తారనమాట. ఆ ధైర్యంతో ఆ మోటివేషన్తో ఆయన వెళ్ళి చక్కగా ఒక పెద్ద వ్యాపారిగా మారాడనమాట కొన్ని సంవత్సరాల తర్వాత. ఇలాగే మీరు కూడా ఎవరైనా భయంతో మొహమాటంతో సిగ్గుతో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకుని ఆగిపోయే వాళ్ళైతే తప్పకుండా ఆ భయాన్ని నుంచి బయటకు వచ్చి ఒక స్టెప్ వేయండి. బద్ధకం కాదు కదా, ఏది కూడా మీ పక్కకు రాదనమాట. మన ఆలోచన మార్చుకుంటే మనం ఏదైనా సాధించగలము. మీరు శారీరకంగా ఆరోగ్యంగా లేకపోవడం వల్ల అలసట వల్ల వచ్చే బద్ధకం అయితే మీరు దాన్ని మార్చుకోవచ్చు సరైన ఆహారం తీసుకొని. అలాగే మీరు ఈ భయంతో కానీ చిన్న చిన్న ఎవరైనా అప్రిషియేషన్ మోటివేషన్ కావాలి అనుకునే వాళ్ళైనా కూడా మీ మైండ్ సెట్ని ఆరోగ్యంగా చేసుకొని మార్చుకోవచ్చు. ఏదైనా మన మైండ్ ప్రిపరేషన్లోనే ఉంటుందండి. చక్కగా హ్యాపీగా మనకి మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా చూసుకోకూడదు. ఏదైనా చెయ్యలేము అని మనం డిగ్రేడ్ చేసుకోకూడదు అనమాట. చేసే పని పెద్దగా అనిపిస్తే దాన్ని సింప్లిఫైగా చేసుకొని 5-10 నిమిషాలే స్టార్ట్ చేయండి. డైలీ కన్సిస్టెన్సీతో చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు. బద్ధకం కాదు కదా, ఏది కూడా మన ఇరుపక్కలకి రాదనమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. ఏ ఒక్క పాయింట్ మీకు నచ్చినా తప్పకుండా లైక్ చేయండి. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ నాకు చాలా లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.